ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. ఈ విధంగా జీవత్వము పదార్థముల యందు అనేకత్వము కూడా దృఢపడిపోగా ప్రపంచ కల్పనాపూర్వకమైన ఇది కలదు ఇది లేదు అనే అభావము చేత లేదనేటువంటి భావము చేత ఇష్టముల యొక్క అయిష్టముల యొక్క తీసుకోవాలని వదిలివేయాలని ఈ ప్రదేశమని ఆ ప్రదేశమని స్థానభూతమైనటువంటి ఏ దేహాత్మ భావం అయితే ప్రాప్తిస్తుందో దానికి మరి ఇదైతే విహితమైనదని ఇదైతే నిషిద్ధమైన రూపములైనటువంటి పలు రకాలైనటువంటి శారీరక క్రియల ద్వారా ఈ చిదాత్మ మాత్రమే ప్రపంచాన్ని తనకు భోగ్యముగా చేయుచు ఉన్నది. కాబట్టి యథార్థంగా అసలు అట్లా చేస్తూ ఉన్నదా అంటే అలా చేయడం లేదు. ఎలాగంటే పృథ్వీకశమున ఉన్నదై ఈ చైతన్యము జగదంకుర రూపమున ఉన్నతిని పొందుతూనే ఉన్నది. ఈ చిదాత్మ మాత్రమే మూర్తివంతమైన పదార్థాలకు విరోధియగు, అంటే మూర్తివంతమైన కనబడేటువంటి పదార్థాలకు అవిరోధి అయినటువంటి, అంటే అక్కడ అవిరోధి అంటే శత్రువు కానటువంటి ఆకాశ రూపాన్నే పరిగ్రహిస్తుంది. అంటే వ్యతిరేకము కానటువంటి ఆకాశ రూపాన్ని తీసుకుంటుంది. అలా కాకపోతే జగత్తు అనే అంకురానికి అవకాశమే లేకపోతుంది. అలా లేకపోవడం వలన వృద్ధి కూడా పొందకుండా ఉంటుంది. ఈ విధంగా మరి స్పందధర్మం కలిగినటువంటి గాలి చేత, అదే వాయువు చేత, ద్రవత్వ ధర్మం కలిగిన జలము చేత కూడా ఈ జగత్తు యొక్క అంకురము అనేది పోషింపబడుచు ఉన్నది. అంతేకాదు అది కఠినమైనటువంటి ధర్మం కలిగినటువంటి పృథ్వీ చేతను, రూపధర్మం కలిగినటువంటి అగ్ని చేతను, వివిధ రూపాలైనటువంటి స్థితి కలిగి ఉన్న లోకాలు లోకాంతరాల చేత కూడా ఈ జగత్తు అనే బీజాన్ని పరిపోషిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే వసంత ఋతువు మొదలుకొని వసంతము, గ్రీష్మము, వర్షము, వర్ష ఋతువు, శరదృతువు, హేమంతము, శిశిరము, ఈ యొక్క ఋతువుల యొక్క కాలం యొక్క కల్పన చేత ఈ ధాన్యాదులకి విరోధి అయిన, అంటే ధాన్యాదులకి వ్యతిరేకమైనటువంటి తృణాదులు ఏవైతే ఉంటాయో ఆ తృణాదులు యొక్క, తృణాదులు అంటే గడ్డి కలుపు అలాంటిది, ఆ తృణాదుల యొక్క లేదా గడ్డి గింజల లాంటివి, ఈ దానికి ప్రతిబంధక రూపమున యవలు అనేటువంటి ధాన్యోత్పత్తి రూపంలో కూడా అది ఉపకరిస్తూనే ఉంటుంది, అంకురిస్తూనే ఉంటుంది. ఈ చైతన్యమే కింజల్కములను సేకరిస్తూ, అంటే పుప్పొడి రేణువులను సేకరిస్తూ, అంతేకాదు పుష్పముల యందు ఉన్నటువంటి గంధం వాసన రూపాన్ని కూడా పొందుతూ ఉన్నది. ఇంకా మరి మట్టి అందలే రసరూపమే అవుతూ, మృత్తిక యందు రసరూపమైనటువంటిదే అవుతూ అది భూమిపై వృక్ష రూపంలో స్థానత్వ రూపాన్ని కూడా పొందుతుంది, పర్వత రూపాన్ని పొందుతుంది. ఇలాగే వృక్షమూలమున ఉన్నదైన కమలపత్రాలుగాను శాఖాదులుగాను అయి ఫలత్వాన్ని పొందుతూ ఉంటుంది. ఈ యొక్క ఆకుల అంతర్గతమున ప్రవేశించి నాడీ రూపం అవుతుంది, ఈనెల రూపంలో కూడా అవుతుంది. ఇంద్రధనస్సులాగానే వృక్షం యొక్క కొరతదనాన్ని పరిగ్రహిస్తుంది. నిరంతరము కూడా ఏ ఏ అవయవాలైతే ఉత్పన్నమవుతూ ఉన్నాయో వాటి అన్నింటి యొక్క రూపమునందు కూడా ఈ చైతన్యము ఈ జగత్తు యొక్క బీజము అనేటువంటి దానికి ఉపకరిస్తూ ఉంటుంది. ఈ చైతన్యం వల్లనే వసంత ఋతువునందు పుష్పాలు, మరి పువ్వులు, ఆకులు, చిగుళ్ళు ఇటువంటివన్నీ సమూహాలన్నీ కూడా స్థితి పొందుతూ ఉన్నాయి. అదే గ్రీష్మ ఋతువునందైతే వేడి ఎక్కువయ్యి సూర్యుని యొక్క తేజో ప్రభావం చేత మరి ఏమాత్రము కూడా ఆ వృక్ష సంపద అనేది ప్రతిష్టన పొందలేదు. అలాగే అంతేకాదు ఇంకా కూడా వర్షాకాలమున నీలమేఘ సమూహాలు
నలువైపులా కూడా వాటి యొక్క చేష్టలను చేస్తూనే ఉన్నవి. అదే శరదృతువునందైతే ఫలరాశి అంతా కూడా ఆకృతిని పొందుతూ ఉంటుంది. హేమంత ఋతువునందు 4 దిక్కులా కూడా హేమంతో నిండిపోయి, మంచుతో నిండిపోయి అలా కనబడుతూ ఉంటుంది. అంతేకాదు అదే శిశిర ఋతువునందైతే చల్లని గాలులతో కూడినటువంటి జలాన్ని కూడా శిలారూపము అంటే మంచు గడ్డలుగా కూడా కట్టించేస్తుంది. ఈ విధంగా మరి కాలము అనేటువంటిది రోజులుగా, సంవత్సరాలుగా, యుగాల రూపంలో కాలము తన యొక్క నియతిని త్యజించడం లేదు. అలాగే ఉంటూ ఇంకా కూడా నదులందలి తరంగాలలాగానే ఈ సృష్టి సమూహాలన్నీ కూడా గమనశీలాలే అవుతూ ఉన్నాయి, వస్తూ పోతూ ఉన్నట్లుగానే ఉన్నవి అని చెబుతూ సమస్త బ్రహ్మాండాల యొక్క నియతి కూడా స్థిర రూపమునే వర్తిస్తూ ఉన్నది. సర్వుల ధారణ యొనర్చే ఈ పృథ్వీ కూడా ప్రళయం వరకు కూడా స్థితి కలిగినదే అయి ఉంటుంది అని చెబుతూ 14 విధానీహ భూతాని భువనాంతరే నానాచార విహారాణి నానా విరచితాని చ. మనకి 14 భువనాల యందు కూడా పలు విధాలైనటువంటి ఆచార విచారాలు ఉన్నవి. రకరకాలైనటువంటి వేషాలు, భాషలు కలిగి ఉన్నవి. ఈ 14 రకాల జీవజాతులు మళ్ళీ మళ్ళీ కూడా ఈ ఉత్పత్తి వినాశాల నిలయాన్ని పొందుతూనే ఉన్నవి. కాబట్టి ఓ రామచంద్ర, ఈ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పూర్వోక్తం, మనం ముందు చెప్పుకున్నటువంటి పదార్థాల రూపాల యొక్క చైతన్యమే విలాసము అనేటువంటిది చేయుచూ ఉన్నది. జల అభావము చేత బుద్బుదం అల్లాగానే, అంటే జలాన్ని చూడకపోతే ఏం కనపడుతుంది మనకు? అక్కడ బుడగలే కనపడతాయి. జీవుల యొక్క ఈ జనన మరణ ప్రవాహము తత్వజ్ఞానము చే వినాశమొందుతుంది. ఏ విధంగా? ఈ జీవుల యొక్క తత్వజ్ఞానము, శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని ఎవరైతే విచారిస్తే దాని ఎందే స్థిరపడి ఉంటారో ఇక జీవుల యొక్క జనన మరణ ప్రవాహాన్ని వారు కాంచలేరు, ఈ జగత్తును చూడలేరు. చూసేటువంటిది పరమాత్మనే చూస్తారు. అట్లాగే ఈ యొక్క బుడగల యొక్క భావాన్ని ఎవరైతే త్యజిస్తారో అక్కడ కనపడేటువంటిది జలమేలాగాను, జనన మరణ రూపస్థితి ఉన్నటువంటి ఈ యొక్క దానిని చూడకుండా ఉన్నప్పుడు, దానిని భావించకుండా దాని గురించి ఆలోచించినప్పుడు ఉండేటువంటిది పరమాత్మ స్వరూపమే. అది దేని ద్వారా ఈ విధంగా జనన మరణ భ్రమణ కలిగించేటువంటిది వినాశం దేని ద్వారా అవుతుంది అంటే తత్వజ్ఞానము చేత. ఏ శాశ్వతమైన పరమాత్మ తత్వాన్ని గురించి ఎవరైతే ఆరుఢులై ఉంటారో వారికి మాత్రమే ఈ జనన మరణ రూపమైనటువంటి ప్రపంచం నశిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, ఈ దీనజన సమూహం అంతా కూడా పూర్వజన్మ సంకల్ప వాసనాదుల చేతనే వివిధ రకాలైనటువంటి వారి యొక్క మానసికమైనటువంటి ఆలోచనలు, కోరికలను చేపట్టి అందువలన మరి వారి యొక్క స్వస్వరూపమైన విచార అభినగ్నులై మోహవశులై ఉన్మత్తుని పగిది ఈ లోకంలో జన్మిస్తూ ఉంటుంది. అంటే దేనికి? స్వస్వరూపము అనేటువంటిది విచారం ఎవరూ చేయడంలా, దాని ద్వారా అగ్నులైపోతున్నారు, అయిపోయి మోహవశులైపోతున్నారు. మోహానికి పరవశపడి ఉన్మత్తుని పిచ్చివానిలాగానే ఈ లోకము జన్మిస్తూ ఉన్నది, పరలోకానికి వెళుతూ ఉన్నది. అంతటా కూడా ఈ స్థావరము, జంగమము మొదలైనటువంటి శరీరాలను ధరిస్తూ ఉన్నది. కదిలేటువంటిది, కదలనటువంటి శరీరాలు ధరిస్తూ ఉన్నవి. కదలనటువంటి శరీరాలు ఏంటి అంటే వృక్షాలు, పర్వతాలు, కొండలు, నదులు. ఈ నదులు, సముద్రాలు ఎటు కదులుతూనే ఉంటాయి. అంటే ఒక చోట నుండి ఒక చోటికి పోవు, కానీ అవి ఎప్పుడు ప్రవాహ రూపంలో చంచలముగానే ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క స్థావరాది జన్మలనన్నీ కూడా పొందుతూ ఉంటాయి. భోగాభిలాష చేత అంటే అనుభవాల పట్ల ఉన్నటువంటి కోరిక చేత ఇక ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి సుఖభోగాల కోసం హేతువులైనటువంటి కారణాలైన ధనాన్ని, ధర్మాన్ని, ఆ ధనాన్ని సమకూర్చుకునేటువంటి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. అనుసరిస్తూ వారి యొక్క పురుషార్థాలను సాధిస్తూ ఉంటుంది.
ఇంకా ఈ జననము మరణము వాటి ద్వారా ఈ విధంగా సంసారమునందే పరిభ్రమిస్తూ ఉంటుంది అని శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేయగా, ఏమని ఈ స్థితి ప్రకరణములో చిదాదిత్యుని యొక్క స్వరూపాన్ని గురించి ఈ విధంగా వర్ణిస్తూ తెలియజేస్తూ ఇంకా కూడా ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇత్తం స్థిరతరాకారాః సంసార వలయోభిత స్వభావాద్ బ్రహ్మణః సర్వాః పునరాయాంతి యాంతి చ. ఓ రామ, ఈ విధంగా స్థిరమైన ఆకృతి కలిగిన ఈ బ్రహ్మాండ సమూహాలన్నీ కూడా బ్రహ్మము నుండియే మళ్ళీ మళ్ళీ కూడా ఉద్భవిస్తున్నాయి, లయిస్తూ ఉన్నాయి అని చెబుతూ, అంటే ఒకదానికొకటి కారణభావాన్ని పొందుతుంది. పరస్పర కారణభావం, కారణము కార్యము, కార్యము కారణము, ఇలా కారణభావాన్ని పొందిన ఈ జగత్తులన్నీ కూడా తమ అధిష్టానమైనటువంటి చైతన్యమునందే ఉత్పన్నమగుచు మళ్ళీ కూడా అక్కడే లయమగుచూ ఉంటుంది. లోతుగా నీటి యందు జలము ప్రవహిస్తూ ఉన్నప్పటికీ దాని చలనము వ్యక్తము కాని విధంగానే సదసద్రూపమైన చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యక్తం కాదు. ఏ విధంగా? లోతున నీటి యందు జలం ప్రవహిస్తూ ఉంటుంది, చాలా లోతులో అది ప్రవహిస్తూనే ఉంటుంది. అయినా కూడా దాని యొక్క చలనం వ్యక్తం కాదు. ఎందుకు? లోతైన నూతులు ఉన్నాయి. ఆ నూతుల్లో మనం తోడుకుంటే నీరు వచ్చేటువంటి నూతులు, బావులు ఉంటాయి కదా, ఆ వాటిల్లో నీటి యొక్క చలనం ఉంటుంది, కానీ ఆ చలనం మనకు కనపడదు. అయినప్పటికీ చలనం లేదా అంటే చలనం ఉంటుంది, కనబడినంత మాత్రాన చలనం లేకుండా ఉండదు కదా. అలాగే సదసద్రూపమైన చైతన్యమే సత్తుకి అసత్తుకి కూడా సర్వాన్ని కదిలింపజేసేటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో సూక్ష్మమై సర్వవ్యాపకమై అది ప్రకాశిస్తూ ఉన్నా కూడా, కనబడుతూ ఉన్నా కూడా ఎవ్వరికీ కూడా అది ఇదే పరమాత్మ, ఇదే చైతన్యము అని ఎవ్వరం చూడలేము. వేడి కారణం చేత నిరాకారమైనటువంటి ఆకాశమున ఏది మృగతృష్ణా నదులు దృగ్గోచరమగునట్లుగానే ఈ చిదాత్మయందు కూడా ఈ సృష్టి సమూహాలన్నీ గోచరిస్తూ ఉన్నవి. అంటే సూర్యుని యొక్క ఉష్ణత్వ కారణము చేతనే ఏమీ లేనటువంటి ప్రదేశమున ఖాళీలో ఏం కనపడుతుంది మనకి? సూర్యరశ్మి చేత తపనబడినటువంటి ఆ భూమి యందు నీరెండ ఛాయలు పడి మనకు ఆ దాని యందు నీరున్నట్లుగా, ప్రవహిస్తున్నట్లుగా, అలలుగా వస్తున్నట్లుగా, లేని నీరు ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అది అట్లాగే ఈ చిదాత్మయందు ఈ సృష్టి సమూహాలన్నీ వాస్తవానికి లేవు, అయినా కూడా ఉన్నట్లే గోచరిస్తూ ఉంటాయి అని తెలియజేస్తూ, అంతేకాదు మదానికి లోబడిపోయిన తన యొక్క ఆత్మయే ఇతర విధంగా భాషించినట్లుగానే ఈ చిత్సారమైనటువంటి చిదాత్మ ఏదైతే ఉంటుందో అదే అచిత్తుగా కనబడుతూ ఉంటుంది అని చెప్తూ, అంతేకాదు ఓ రామ, ఈ జగత్ అనేటువంటిది సత్తా అంటే సత్తు కాదు, సత్తు కాదు కదా, మరి అసత్తా అంటే అసత్తు కూడా కాదు. ఎందుకంటే చైతన్యమున స్థితి కలిగి ఉండలేదు ఇది. ఎందుకు? ఈ జగత్ అనేటువంటిది చైతన్యమునందు పోని స్థితి కలిగి ఉన్నదా? అక్కడ లేదు. అద్దానికి పోని చైతన్యం కంటే కూడా జగత్తు భిన్నముగా ఉన్నదా? అలాగా లేదు. ఏ విధంగా అంటే కటకాది ఆభరణాల యందు సువర్ణత్వములాగానే, అంటే ఏ సువర్ణము నుండి బంగారము నుండి వేరుపడినటువంటి, అంటే రకరకాలుగా మనం అలంకరించుకునేటువంటి ఆభరణాలను ఏ విధంగా అయితే చేస్తారో అది ఏమై ఉన్నది అంటే దానిని బంగారము అని పిలము. చెవిదిద్దులను, ముక్కుదిద్దులను, లేదా కంఠహారాలను, చేతిగాజులను, వేళ్ళ అంగుళీయకాలను, లేదా ఉంగరాలను, ఇక పాపిటి పిల్లలను, ఇట్లా వాటి పేరుతో పిలుస్తాం, కానీ దాన్ని బంగారము అనేటువంటి పిలుపు దానికి లేదు. అట్లాగే ఇలాగే భిన్నమునందు కానీ అభిన్నమునందు కానీ ఇట్లా భిన్న అభిన్న రూపములను ఉన్నట్లుగానే సువర్ణము ఏ విధంగా భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. కొంచెం పెద్ద గొలుసుగా, చిన్న గొలుసుగా, రాళ్లతో నిండిన గొలుసుగా, కంఠానికి ఉండేటువంటి నెక్లెస్గా, ఇటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలుగా, అంటే భిన్న భిన్న రూపాలను పొందినట్లుగానే ఈ జగత్ స్వరూపం కూడా చెప్పడానికి సాధ్యముగానట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది, అంత విస్తారంగా ఉన్నట్లుగా. కానీ అది ఎక్కడ చైతన్యమే దీనికి ఆధారము అనేటువంటిది ఉండదు. మనం చైతన్యాన్ని చూడము.
కానీ చైతన్యమునందు ఈ జగత్తు స్థితి కలిగి లేదు, కానీ ఆశ్రయము ఆధారము అంతా చైతన్యమే. అయితే చైతన్యము కంటే జగత్తు భిన్నమా అంటే భిన్నము కాదు. ఏ విధంగా బంగారము నుండి ఆభరణాలుగా వేరుపడి వేరు రూపాలతో వేరు పిలుపులతో పిలుస్తామో అప్పుడు బంగారాన్ని ఎలా చూడటం లేదో అలాగే ఈ చైతన్యాన్ని మనం చూడట్లా, జగత్ స్వరూపాన్నే చూస్తున్నాం. దాని యొక్క చిత్ర విచిత్రమైనటువంటి వచ్చిపోయేటువంటి స్థితులను గాంచి అవే నిజమనుకుంటున్నాం. దానికి ఆవలగా ఉన్నటువంటి సర్వము నిండినటువంటి పరమాత్మను గాంచడం లేదు అని చెబుతూ, అంతేకాదు ఏన శబ్దం రసం రూపం గంధం జానాసి రాఘవ సోయమాత్మ పరం బ్రహ్మ సర్వమా పూర్వ సంస్థిత. ఓ రామ, దేని చేతైతే నీవు శబ్దము వింటున్నావు, స్పర్శను గ్రహిస్తున్నావు, రూపాన్ని చూస్తున్నావు, రసం అంటే రుచిని గ్రహిస్తున్నావు, గంధాలను అంటే వాసనని తెలుసుకుంటున్నావు, ఈ విధంగా తెలుసుకుంటున్నావు అట్టి ఆత్మయే సర్వము కూడా అన్ని ప్రదేశాల యందు సర్వత్రా వ్యాపించి ఉన్నది. రాఘవ, దేని చేతైతే నీవు శబ్దము స్పర్శము రూపము రసము గంధాలను తెలుసుకోగలుగుచున్నావు అట్టి ప్రత్యేగాత్మ ఏదైతే ఉన్నదో అదే సమస్త జగత్తును కూడా లెస్సగా వ్యాపించి వెలయిచూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మమై అయి ఉన్నది అని తెలియజేస్తూ, సర్వవ్యాపి నిర్మలము అయిన ఆత్మయందు ఏకత్వము అనేకత్వములు అనేటి అవిద్య చేతనే అజ్ఞానము చేతనే కనబడుతూ ఉన్నవి. యథార్థముగా విచారించి చూస్తే ఆ పరమాత్మ యందు మరి ఒక కల్పన ఏమన్నా ఉన్నదా? ఎప్పటికీ లేదు. కాబట్టి రామ, పదార్థాల యొక్క భావము కానీ పదార్థాల గురించి ఆలోచన చేయటం కానీ ఆలోచన లేకుండా ఉండడం కానీ మరి మంచి యొక్క చెడు యొక్క ఈ సృష్టులన్నీ కూడా వాసనావశము చేత మాత్రమే కల్పించబడుచు ఉన్నది. అవి మాయా దృష్టి యందు అనాత్మభూతమైనటువంటి మాయయందు లేక మాయయందును లేక తత్వదృష్టి ఎందైతే ఆత్మ మాత్రములే అయి ఉంటాయి. ఆత్మయందు కల్పింపబడినవే అవుతాయి. ఏ విధంగా అని చెప్తూ, యస్మాదాత్మనో వ్యతిరిక్తే వస్తుని సిద్ధేనతి తత్రేచ్ఛ ప్రవర్తతే యత్ర స్వాత్మనో వ్యతిరిక్తం నకించిదపి సంభవతి తత్రాత్మ కిం వాంఛన్ కీమా మనుస్మరన్ ధావతు కిముపైతు. ఆత్మ కంటే అన్యముగా ఏదైనా పదార్థం ఉన్నదా? ఉన్నట్లయితే దాని ఎందు కోరిక కలగవచ్చు. ఎందుకు? ఆత్మ కంటే ఇతరమైన వస్తువు లేనే లేదు. ఏదైనా అది కాకుండా దానితో సమానమైనది కానీ దానికంటే వ్యతిరేకమైనది కానీ లేదా అది కాకుండా ఇంకో పదార్థం ఏమన్నా ఉంటే దాని వైపు కోరిక కలగవచ్చు. కానీ దానికి అన్యముగా ఏ ఆత్మ పరమాత్మ అని చెప్పుకుంటున్నామో దానికి ఇతరముగా ఏ పదార్థము పుట్టడం లేదు. ఇంకా ఆత్మ మాత్రమే ఉన్నది. ఆ ఆత్మ దేనిని ఇష్టపడుతుంది, దేనిని గురించి స్మరిస్తుంది, దేనిని నిర్మిస్తుంది, దేని ఫలము కోసం అది ప్రవృత్తమవుతుంది అంటే ఈ సృష్ట్యాదులన్నీ కూడా ఆత్మయందు అవిద్య చేత మాత్రమే కల్పించబడినవి అని నీవు తెలుసుకోవాలి. ఆత్మ కంటే వేరుగా ఏదైనా వస్తువు ఉన్నట్లయితే దాని యందు కోరిక పుట్టవచ్చు. కానీ ఎక్కడా కూడా ఆత్మ కంటే వేరుగా ఏ పదార్థము ఒకంతైనా కూడా పుట్టనే లేదు. అక్కడ ఆత్మ ఇక దేనిని గురించి కోరుతుంది, దేనిని స్మరిస్తుంది, దేనికోసం పరిగెడుతుంది, దేనిని పొందుతుంది అని చెప్తూ, ఇంకా ఈ కారణము చేత ఇష్టము కానీ అయిష్టము కానీ మొదలైన ఆలోచనలన్నీ కూడా ఆత్మను అంటుతాయా? ఎప్పటికీ అంటవు. ఇంకా ఇచ్ఛాభావంబున అంటే కోరికతో కూడుకొని ఈ కర్తృ కారణ క్రియలు ఏకత్వం సంభవించడం చేత ఆత్మ ఏమీ చేయునది కాకుండానే ఉంటుంది. ఆధారము ఆధేయము ఏకమవుతాయి. ఆ ఏకమవ్వడం చేత అది ఏ ఆశ్రయము లేక ఉండిపోతుంది. అంటే రెండవ భావన ద్వితీయ కల్పన అభావము చేత ఇచ్ఛారహితమైనటువంటి ఆత్మయందు నైష్కర్మ్యమును అంటే నిర్మలత్వమును నిష్కర్మమును
ఏమాత్రము కోరిక అనేటువంటిది ఉండదు. కాబట్టి రామ, దీనికి భిన్నంగా సాఫల్యం చేసేటువంటి కల్పన మరి ఎక్కడా లేదు. కాబట్టి ఇదే బ్రహ్మం యొక్క స్థితి అవుతుంది. దీనికి ఇతరమైనటువంటి మరి ఒక సాఫల్య కల్పన అనేది నీకు తెలిసినట్లయితే సమస్త ద్వంద్వమైనటువంటి సంతాపాల నుండి కూడా విముక్తుడు అయినప్పటికీ కూడా విముక్తుడు అయ్యేప్పటికీ కూడా నీవు కర్తవే అవుతావు. దానిని మేము ఏమాత్రము విచారించడం లేదు అని చెప్పగా, అప్పుడు పునః కృత్వా బహువిధం మిదం కర్మ తరసా త్వయా ప్రాప్యం కిం తద్వదయదుచితం భూతకర్ణ అకర్తృత్వే వాస్తా భవతు తవ చాపాగమవతో భవ స్వస్థః స్వచ్ఛః స్థిమిత ఇవ నిర్వాత జలధిః. అన్యచ్చ రాఘవ పునః. ఓ రామ, నువ్వు విను. ఈ ప్రపంచమున మాటి మాటికి కూడా కర్తృత్వం యొక్క అభిమానము చేత అనేక క్రియలను సత్వరంగా చేయడం చేత భౌతికమైనటువంటి వస్తు సముదాయం కంటే కూడా భిన్నముగా ఏ ఉచితమైన ఫలమును కూడా నీవు పొంది ఉన్నావు, దానిని గురించి తెలియజేయు. కాబట్టి కర్తృత్వము, అభినివేశము అంతా కూడా వదిలివేయు. స్వస్వరూపోచితమైనటువంటి ఏ అకర్తృత్వం అయితే ఉన్నదో దాని యందే నిశ్చయాన్ని కలిగి ఉండు. అందుకోసం శాస్త్రము, గురువు యొక్క వాక్యాల యందు విశ్వాసము కలిగి ఉండు. అంతేకాదు, వాయువు చేత చెలింపబడని సముద్రంలాగానే స్వస్థుడవును, నిర్మలుడవును, గంభీర హృదయుడుగాను ఉండు. ఏమని చెప్తూ ఉన్నారు? రాఘవ, నువ్వు విను. ఇంకా కర్తృత్వముతో కూడుకొని, అభిమానంతో కూడుకొని మళ్ళీ మళ్ళీ కూడా ఈ ప్రపంచమున బహువిధ కర్మాలను వేగంగా ఆచరించి తుదకు చివరకు పంచభూత సముదాయ రూపాలైనటువంటి అస్వర పదార్థాల కంటే, అంటే అశాశ్వతమైన పదార్థాల కంటే కూడా ఇతరముగా, అంటే ఆత్మమైనటువంటి నీవు ఆత్మవగు నీకు ఉచితమైనట్టి గొప్ప ఫలాలను దేనిని నీవు పొందగలిగావా? ఆత్మ కంటే ఇతరమైన గొప్పదైన ఫలాన్ని ఎక్కడైనా పొందగలిగావా చెప్పు. కాబట్టి శాస్త్రాల ద్వారా ఆత్మ ప్రబోధాన్ని పొందు. నీవు ఎటువంటి కర్తృత్వాలు పెట్టుకోకు. అకర్తృత్వం నందే విశ్వాసము కలిగి ఉండు. స్వస్థ చిత్తుడివై ఉండు. నిర్మల రూపుడివై ఉండు. గాలి లేని సముద్రం లాగానే నిశ్చలముగా గంభీరముగా వెలయు అని చెబుతూ, అంతేకాదు కత్వా సుదూరమపి యత్నవతా జవేన నా సాధ్యతే తదిహయేన సుపూర్ణతైతి మత్వేతి మా వ్రజ పదార్థ గణాంధియత్వం నత్వం త్వమేవ పరమార్థతయా చిదాత్మ. ఓ రామచంద్ర, ఏ సాధనము వలన అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖము ప్రాప్తిస్తుందో ఆ ప్రాప్తించడం చేత పూర్ణమైనటువంటి కోరిక, కామత్వం కూడా సిద్ధిస్తుంది. అలా సిద్ధించిందో అది మిగుల ప్రయత్నము చేత అతివేగంగా దిగంతాలయందు కూడా భ్రమణము సల్పడం చేతనైనా కూడా అది ప్రాప్తించదు. కాబట్టి ఈ విధంగా నీ యొక్క బుద్ధి చేత విచారించి బాహ్య పదార్థాల వైపుకి ఏమాత్రము వెళ్ళకు. నీవు యథార్థముగా సర్వప్రపంచరహితమైన పరమార్థ దృష్టి చేత నిండిపోయి ఉండు. సుఖస్వరూపమే అయినా నీకు చిదాత్మవే అయ్యున్నావు. ఓ రామచంద్ర, దేనిచే అయితే అపరిచ్ఛిన్నమైనటువంటి సుఖలాభం ద్వారా నీవు పూర్ణమైన కామత్వం కలుగుతుందో అట్టి ఆత్మ మహాప్రయత్నము చేత అతి వేగముతో దిగంతాల వరకు కూడా నీవు సుదూరము వరకు నీవు సంచరిస్తూ ఉన్నప్పటికీ ఎప్పటికీ లభించదు అని నీవు తెలుసుకోవాలి. నీవు మనసు ఆపేసేయాలి. ఆపేసి బాహ్య పదార్థాల సమూహాల వైపుకు ఏమాత్రం వెళ్ళబోకు. నీవు దృశ్యరూపుడివే అవ్వు. సర్వదృశ్య ప్రపంచం అంతా కూడా రహితమైనటువంటి పరమార్థ చిదాత్మ ఏదైతే ఉన్నదో అదే నీవు.
అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు ఈ ఉపశమాన్ని గురించి ఉపశమనం అనేటువంటి వర్ణన చేసి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏవం స్థితేతు తజ్ఞానం యదే తత్కర్తృత్వం దృశ్యతే సుఖ దుఃఖాదిషు యోగాదిషు వా తదసన్నుత మూర్ఖాణం. ఓ రామ, ఈ కారణం చేత జ్ఞానులైనటువంటి వారు సుఖము కానీ దుఃఖము కానీ మొదలైన భోగఫలానికి సాధనభూతాలైనటువంటి ఏ కర్మలైతే ఉంటాయో ఆ కర్మలందు సమాధి మరి అయినటువంటి సమాధి అభ్యాసం పరిపాకానికి కావలసినటువంటి భూమికలందు ఏ కర్తృత్వం అయితే కనిపిస్తూ ఉంటుందో అది నిజంగా సత్యము కాదు. కానీ అజ్ఞానుల విషయమైతే అలా కాదు. ఎలాగంటే అంతఃకరణములో ఉన్నటువంటి ఏ మనోబుద్ధి చిత్తహంకారము అనేటువంటి అంతఃకరణమునందు మనోవృత్తి చేత నిశ్చితమైనటువంటిదే కర్తృత్వము అనబడుతుంది. ఇంకా దాని యందు ఉపాదేయత్వ బుద్ధి కూడా సంభవిస్తుంది. దానినే ఆ ఉపాదేయత్వ బుద్ధి ఏదైతే ఉంటుందో దానినే వాసన అని మహనీయులు చెప్తారు. ఈ క్రియలను అనుసరించి ఫలభోగము పుడుతూ ఉంటుంది, ఉత్పన్నమవుతుంది. ఆ వాసనలను అనుసరించే మనుజుడు క్రియలను చేస్తూ ఉంటాడు. అలా క్రియానుసారం ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఫలాన్ని ఎవడు అనుభవిస్తున్నాడో అదే కర్తృత్వము అని నిశ్చయమవుతూ ఉన్నది. అందువలన ఈ యొక్క స్థూలేంద్రియాల చేత అంటే ఈ శరీరం యొక్క ఇంద్రియాల చేత దేహేంద్రియాల చేత కర్మ చేయనప్పటికీ కూడా మనుజుడు ఎట్టి వాసనలైతే కలిగి ఉంటాడో వానిని అనుసరించే మనస్సు స్వర్గాన్ని నరకాన్ని సుఖాన్ని దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది. ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి కర్మలు చేసినను చేయకపోయినను కూడా అజ్ఞానికి కర్తృత్వం కలుగుతూ ఉంటుంది. ఇంకా వాసనాభావాల చేత తత్వజ్ఞానులకి కర్తృత్వమే లేకయున్నది. ఇక్కడ వాసనే అన్నింటికీ మూలం. కర్మలు చేసినా చేయకపోయినా అజ్ఞానికి కర్తృత్వం నేనే కర్తను నేనే భోక్తను అనేటువంటి భావన కలుగుతూ ఉండడం వల్ల వాడికి ఈ యొక్క జనన మరణ స్థితులు కలుగుతూ ఉన్నవి. అదేవిధంగా మరి వాసన యొక్క అభావము చేత ఈ యొక్క మంచి చెడుల యొక్క వాసన అనేటువంటిది కార్యకారణ కర్తృత్వాలను గురించి మరి ఈ విషయాలను గురించి ఎటువంటి ఆలోచన భావన లేనటువంటి తత్వజ్ఞానులకి అసలు కర్తృత్వమే లేకుండా ఉంటుంది అని తెలియజేస్తూ జ్ఞానతత్వో హి శిథిలీభూత వాసన కుర్వన్నపి ఫలం నాను సందధాతి అదచ స్పందన మాత్రం కేవలం కరోత్యసక్త బుద్ధి సంప్రాప్తమపి ఫలమాత్మై వేదం సర్వమేవ అనుభవత్య కర్వున్నపి కరోతి మగ్నమనః. ఎలాగంటే తత్వజ్ఞాసకు వాసన అనేటువంటిది నశించిపోతుంది. అక్కడ వానికి వాసన ఉండదు. కాబట్టి వాడు కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ లేదా అతడు దాని యొక్క ఫలానుసంధానము వనర్పకుండానే ఉంటాడు. ఎందుకు? ఆ యొక్క కర్మని గురించి ఆలోచన చేయడు, కర్మ ఫలితాన్ని గురించి ఏమాత్రము అనుసంధానం చేయడు. అటువంటి అసక్త బుద్ధి కలిగి ఉండడం చేత శరీర చేష్ట మాత్రం గావిస్తూ ఉంటుంది. ఏది? ఈ కాయిక క్రియలు అనేవి జరుగుతాయి, కానీ మనసు అనేది దాంట్లో అనుసంధానం లేదు. ఫలాలు ప్రాప్తించినప్పుడు అదంతా కూడా ఆత్మే అని తలుస్తాడు తత్వజ్ఞుడు. అందుకే కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ అందువాడు ఏమాత్రము కూడా మగ్నచిత్తుడు కానే కాడు అని చెబుతూ, ఎట్లా అన్నప్పుడు ఆత్మతత్వం ఎరిగినటువంటి జ్ఞానికి వాసనలు నశించిపోతాయి. అలా నశించిపోవడం చేత అతడు కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలాన్ని గురించి చింతించడు. అంతేకాదు వానికి దేని పట్ల కూడా సంగము లేనటువంటి బుద్ధి కలిగిన వాడే, అసక్త బుద్ధి కలిగిన వాడే శరీర చేష్ట మాత్రమే క్రియలు చేస్తాడు. ఫలము సంప్రాప్తించినప్పుడు ఇదంతా కూడా ఆత్మేని భావిస్తాడు. దృశ్యమందు ఏమాత్రము మగ్నత చెందకుండా ఉంటాడు. భోగము పట్ల ఆసక్త చిత్తుడైనటువంటి అజ్ఞాని మాత్రమే కర్మలను చేయకపోయినను దృశ్యమందు మగ్నమైన మనస్సు గలవాడవడం చేత కర్మలు చేయుచున్నవాడును కర్మఫలమును అనుభవించుచున్నవాడును అవుతాడు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.